గురుపే నమః. గురుడు సప్తమ భావంలో జన్మజాతకంలో 7వ భావం వివాహము, సంబంధాలు, భాగస్వామ్యం, జీవిత భాగస్వామ్యం యొక్క సంబంధం కొనసాగే అవకాశం మరియు వ్యాపార భాగస్వామ్యంతో సరిపోలేక వంటి అంశాలు చూపిస్తుంది. అందువల్ల బృహస్పతి వంటి పెద్ద మరియు శుభగ్రహం 7వ భావంలో ఉన్నట్టు చూసినట్లయితే జ్యోతిష్యం అనేది ప్రభావవంతమైనగా పరిగణించబడుతుంది. బృహస్పతి జ్ఞానము, వివేకము, నమ్మకము, వృద్ధి మరియు సానుకూల శక్తి గ్రహంగా వర్ణించబడింది. ఇది ఎక్కడ ఉంటే అక్కడ కదలికలు తీసుకొస్తుంది, కానీ దాని ప్రయోజనాలు మరియు నష్టాలు రెండు స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, బృహస్పతి 7వ భావంలో ఉన్నప్పుడు దీని ప్రత్యక్ష ప్రభావం ఎక్కడెక్కడ పడుతుంది? వివాహం త్వరగా జరుగుతుందా? మరి మంచి భాగస్వామి దొరుకుతాడా? సంబంధంలో హెచ్చుతగ్గులు ఉంటాయా? మరియు పరిస్థితి వ్యాపార భాగస్వామి బలోపేతం చేస్తుందా లేదా గందరగోళం గురి చేస్తుందా? అదేవిధంగా చాలామంది హృదయంలో బృహస్పతి 7వ భావంలో ఉంటే వివాహ జీవితాన్ని కష్టతరం చేస్తుందనే భయం ఉంటుంది. కొందరు ఈ పరిస్థితిని భాగస్వామిని చాలా ఆధిపత్య వ్యక్తిగా చేస్తుందని నమ్ముతారు. మరికొందరు ఇది వివాహంలో తీపిని పెంచుతానంటారు. అంటే ఒకే చోట కూర్చొని బృహస్పతి వేరువేరు వ్యక్తులకు వేరువేరు విధాలుగా ప్రభావం చూపించగలడు. ఈ గ్రహం మీ స్వభావం నుండి ఆ 7వ భావంలో ఉండి ఏం మంచి ఇస్తుంది, ఏ సమస్యలు తెస్తుంది, మరి ఏ చర్యల ద్వారా పరిస్థితి మెరుగుపరచుకోవచ్చు అనేది సరళమైన పదాలలో అర్థం చేసుకుందాం. 7వ భావంలో బృహస్పతి ఉన్నప్పుడు సానుకూల ప్రభావాలు: వైవాహిక జీవితంలో వివేకం మరియు మద్దతు. ఈ పరిస్థితుల్లో జీవిత భాగస్వామి చాలా తెలివైన, ప్రశాంత మరియు మద్దతు ఇచ్చే వ్యక్తిగా ఉంటాడు. ఇద్దరి మధ్య మంచి సంభాషణ ఉంటుంది, తెలివైన సంబంధం, నమ్మకం బలంగా ఉంటుంది, పోరాటాలు త్వరగా ముగుస్తాయి. సమయానికి వివాహ అయ్యే అవకాశం: బృహస్పతి సప్తమ భావంలో ఉంటే వారికి వివాహం తరచుగా సరైన సమయంలో లేదా కుటుంబం యొక్క ఇష్టానికి అనుగుణంగా మంచి కుటుంబంలో జరుగుతుంది. చాలాసార్లు వివాహం తర్వాత అదృష్టం కూడా కలిసి రావడం ప్రారంభమవుతుంది. భాగస్వామి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది? భాగస్వామి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. తరచుగా జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగం, వ్యాపారం లేదా ఆదాయం మంచిగా ఉంటుంది. వివాహం తర్వాత ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. వ్యాపార భాగస్వామ్య ప్రయోజనం: వ్యక్తి వ్యాపారం చేస్తానికి మంచి భాగస్వామి దొరుకుతాడు. పనిలో వృద్ధి, డబ్బు మరియు పేరు ప్రతిష్ట లభించే అవకాశం పెరుగుతుంది. సమాజంలో గౌరవం, మర్యాద: ఈ యోగంలో ఉన్న వ్యక్తులకు వివాహమైన తర్వాత సమాజంలో ఎక్కువ గౌరవం పొందుతారు. ప్రజలు వారిని నమ్మకమైన వ్యక్తిగా మరియు తెలివైన వాడిగా భావిస్తారు. ప్రతికూల ప్రభావాలు: సంబంధాలలో అధిక ఆధారపడడం. చాలాసార్లు వ్యక్తి తన జీవిత భాగస్వామి అవసరానికి మించి ఆధారపడతారు. ఇదే సంబంధంలో ఒత్తిడిని కలిగించవచ్చు. వివాహం తర్వాత బరువు పెరగడం, సోమర్థనం పెరగడం. సప్తమ భావంలో బృహస్పతి ఉన్న వ్యక్తులకు వివాహం తర్వాత శరీరంలో భారీతనం లేదా బరువు పెరగడం వంటి ఫిర్యాదు గమనించవచ్చు. అధిక నిరీక్షణలు వివాహ సంబంధంలో వైఖరిని తీసుకురావచ్చు. బృహస్పతి నిరీక్షణలు పెంచుతుంది. భాగస్వామి నుండి చాలా ఎక్కువ కోరుకోవడం వల్ల సంబంధంలో ఘర్షణ ఏర్పడవచ్చు. భాగస్వామి యొక్క అధిక భావోద్వేగం మరియు మతపరమైన స్వభావం: కొన్నిసార్లు భాగస్వామి అధిక భావోద్వేగంతో లేదా మతపరంగా ఉండవచ్చు. దీని కారణంగా గృహ నిర్ణయాల్లో ఘర్షణలు వస్తాయి. వ్యాపారంలో తప్పు నమ్మకం కలిగించవచ్చు. బృహస్పతి బలహీనంగా ఉంటే లేదా రాహుకేతులతో ప్రభావం ఉంటే వ్యాపార భాగస్వామిపై తప్పు నమ్మకం ఉంటే నష్టపోవడం జరుగుతుంది. పరిహారాలు: గురువారం పసుబట్టలు ధరించండి మరియు తేలికైన ఆహారం తినండి. ఇది బృహస్పతి శక్తిని బలోపేతం చేస్తుంది. భార్యాభర్తలు కలిసి దేవాలయానికి వెళ్ళండి. ఇది సంబంధాలలో ప్రశాంతత మరియు సానుకూలత పెంచుతుంది. పసుపప్పు అంటే శనగపప్పు లాంటిది, శనగపప్పు మరియు బెల్లం దానం చేయండి. గురువారం పేదవారికి పసుపు పప్పు అంటే బఠానీలు కానీ శనగపప్పు కానీ దానం ఇవ్వడం వల్ల బృహస్పతి సంతోషపెడుతుంది. మీ భాగస్వామిని గౌరవించండి. భాగస్వామి యొక్క భావాన్ని అర్థం చేసుకోవడం మరియు వాటిని విలువ చేయడం వల్ల బృహస్పతి యొక్క ప్రతికూల ప్రభావం తగ్గిస్తుంది. ఇంట్లో గురువులను గౌరవించండి. బృహస్పతి గురువు యొక్క చిహ్నం. ఇంట్లో పెద్దలను లేదా ఉపాధ్యాయులను గౌరవించడం వల్ల గ్రహం బలంగా ఉంటుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.